పార్టీ ప్రొఫెసర్ సోషాలజీ ప్రొఫెసర్ మేడం గారు జ్యోతిరావు పూలే ఆశయాలను జై బీసీ. విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో 42% రిజర్వేషన్ వెంటనే. ఉద్యోగ రాజకీయ రంగంలో 42% రిజర్వేషన్ వెంటనే. బీసీ రిజర్వేషన్ వెంటనే. ఈరోజు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో మేమెంతో మాకంతా అనే నినాదంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేసిన కారణంలో పోయిన నెల 18వ తారీఖు రోజు రిజర్వేషన్ల సాధనకై బీసీ బంద్ ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా బంద్ సక్సెస్ అయింది. సంపన్న వర్గాలు బీసీలందరూ కూడా అన్ని కుల సంఘాలు కూడా బంద్లో స్వచ్ఛందంగా పాల్గొని మా బీసీలకు వడ్డేస్తే దేనికైనా మేము తెగిస్తామని చెప్పి నినాదంతో ఆ రోజు బంద్లో సక్సెస్ చేయడం జరిగింది. ఆ విధంగా బీసీ జేఏసీ రాష్ట్ర పిలుపు మేరకు ఉస్మానియా యూనివర్సిటీతో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కూడా బీసీ ఉద్యమంలో మేము కూడా ముందుంటాం. బీసీలకు రాజకీయ విద్యా ఉద్యోగ రంగాల్లో 42% రిజర్వేషన్లు వచ్చే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని చెప్పి ఈరోజు కాకతీయ యూనివర్సిటీ గడ్డ నుండి బీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు 10వ తారీఖు నుండి 15వ తారీఖు 5 రోజులు రిలే నిరాహార దీక్షలు ఇక్కడ పూనుకున్నారు. దీనికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ కులాలకు అధ్యాపకులకు విద్యార్థులు అందరూ కూడా బీసీ జేఏసీ తరఫున అభినందనలు తెలుపుతున్నాను. ఈరోజు మరి రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీల జనాభా 56% ఉన్నారు. అయినప్పటికీ 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రాన్ని పంపిన తర్వాత కూడా కేంద్రం సందిగ్ధం వ్యక్తం చేస్తుంది. ఈరోజు రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి కానీ మనం రాష్ట్రం నుండి పంపిన తీర్మానాన్ని అమలుపరచకుండా 9th షెడ్యూల్లో పెట్టకుండా రాజ్యాంగ సవరణ చేయకుండా కాలయాక్షన్ చేస్తుంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఢిల్లీ కేంద్రంగా బీసీలు అందరూ తరలిల్లి పెద్ద ఎత్తులో ఉద్యమం చేయడానికి ముందుకెళ్తున్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఖచ్చితంగా ఆలోచించాలి. మా వాటా మేము అడుగుతున్నాం, మా జనాభా ఎంత ఉందో మాకు అంత రిజర్వేషన్లు అని చెప్పి న్యాయమైన డిమాండ్తో మేము పోరాడుతున్నాం. ఖచ్చితంగా న్యాయమైన డిమాండ్ మీద పోరాడుతున్న బీసీలకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని త్వరలో స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జనాభాలో సగభాగానికి పైన బీసీలు ఖచ్చితంగా ఉద్యమిస్తారని చెప్పి రాజ్యాంగ సవరణ చేసే వారు కూడా ఉద్యమాలు ఆపేది లేదని చెప్పి విద్యార్థి లోకం తరఫున బీసీల తరఫున బీసీ కులాల తరఫున నేను వరంగల్ ఉమ్మడి జిల్లా బీసీ జే తరఫున ఉద్యమాన్ని